కిషన్ రెడ్డి ఇద్దరం రాజీనామా చేద్దాం, మళ్ళీ పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. రాజాసింగ్ గోషా మహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక సవాలుకు ప్రతి సవాలు కూడా విసరడం కూడా జరిగింది. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్య, కిషన్ రెడ్డి గారు మీరు గనక రాజీనామా చేసి ఈ గోషామహల్లో గనక ఇద్దరం కలిసి గనక గోషామహల్ నియోజకవర్గం నుంచి గనక మనం ఇద్దరం కలిసి పోటీ చేస్తే అప్పుడు మన ఇద్దరం కూడా గెలుపోవటంలో నిర్ధారించుకుందాం అనే విధంగా సవాలుకు ప్రతి సవాలు కూడా విసరడం కూడా జరిగింది. అయితే ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏది బీజేపీ కమిటీ కమిటీ నుంచి గనక బీజేపీ యొక్క నిర్ణయాలు గనక వాళ్ళు గనక చేసే ప్రతి నిర్ణయం కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని మాత్రం నాకు విశ్వాసం అయితే కనబడతలేదని కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఏమైంది, బీజేపీలో ప్రధాన నాయకుల మధ్య పరస్పర విమర్శలతో ఆ పార్టీ సతమతం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా ఒకరిపైన ఒకరు విమర్శించుకొని అది తెర మీద కనిపిస్తే ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. నేను ఒంటరిని కాదు, నాకు హస్తినా పెద్దల అండ అని చెప్పాడు. నేను ప్రధానంగా ఒంటరిగా లేను, నాకు ఢిల్లీ పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. నాకు ఎక్కడ కూడా నేను అహంభావంతో మాట్లాడతలేను. నేను ప్రజల విశ్వాసం గెలిచాను కాబట్టి నా నియోజక అభివృద్ధి కోసం నేను ఎంతో కొంత చేయాలి కాబట్టి నేను ఆవేదనతో మాట్లాడుతున్నా అని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో కూడా చెప్తున్నాడు. అలాగే హిందూ ఐక్యత కోసం కానీ హిందూ ధర్మాన్ని కాపాడడంలో కూడా నేను ఎప్పుడు కానీ ముందుంటా అనే విషయం పైన కూడా తను స్పష్టంగా వివరించడం అనేది కూడా జరిగింది. బీజేపీ పార్టీ కూడా ప్రధానమైనటువంటి నాయకులను ఇలా పరస్పరం విమర్శ పదజాలాలు తెర మీద కనిపించే పరిస్థితి తెచ్చుకోకుండా పార్టీ అంతా కూడా ఐక్యత భావంతో ముందుకెళ్తే తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని కొద్దిగా దిగజారే పరిస్థితి రాకుండా ఉండేదేమో అనిపిస్తుంది ఇక్కడ.